నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. అనాథలకు దిక్కెవరు? భర్తను కోల్పోయి భారంగా జీవితం గడుపుతున్న ఆ తల్లి పిల్లలను పెంచేందుకు కూలి పని చేస్తోంది. అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యురాలు పద్మక్క మమ్మల్ని జర ఆదుకోవా, కూలీనాలి చేసుకొని బతుకుతున్న ఆమె జీవితంలో భర్త మృతి తీరని శోకాన్ని నింపింది. 3 పిల్లలతో బతుకు భారంగా మారింది. కడుపు నింపుకోవడానికి కాయ కష్టం చేస్తూ పిల్లల ఆకలి తీరుస్తుంది. నివాసయోగ్యం కాని గుడిసెలో కాలం గడుపుతోంది. పోషించేవారు లేక, ఆదుకునేవారు లేక ఆ పన్నుల సాయం కోసం ఎదురుచూస్తోంది. కోనాపూర్కు చెందిన అభాగ్యురాలుపై ఆర్వై టీవీ స్పెషల్ స్టోరీ. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన గుద్దల మంచుల భర్త జనవరి 26న నాచారంలో డ్యాంలో నీట మునిగి మరణించారు. ఇంటికి పెద్ద ఆయన మరణించడం వలన ఎటువంటి ఆదాయం వచ్చే పరిస్థితులు లేకపోవడం, గుడిసెలు జీవిస్తూ జీవనం గడుపుతుంది. మంజులకు కుమారులు అభిరామ్, ఆనంద్, కూతురు వైశాలి ఉన్నారు. ఉండటానికి గూడు లేక పూరి గుడిసెలు జీవిస్తూ పిల్లలను పోషిస్తుంది. రోజు రోజుకు కుటుంబ పోషణ భారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎవరైనా దాతలు ముందుకొస్తే తమ కుటుంబాన్ని ఆదుకున్న వారు అవుతారని ఆమె వేడుకుంటుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి వారిని ఆదుకుంటామని హామీలిచ్చే నాయకులు ఇప్పుడు మంజుల విషయం ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరంగా ఉంది. కూలి చేసి బతుకుతాం మేము. 3 పిల్లలు ఉన్నారు. ఎట్లా చనిపోయింది బతకనిక పోయిన ఉంటుంది. బతకనిక పోతే అల్లవాడి చచ్చిపోయాడు. అల్లవాడి చచ్చిపోతే మాకేం లేదు. మా అత్త మా మామ మేమే ఉన్నాం. బతుకు తెరుగు వస్తామని పోయి కాలు జారి డ్రామ్లో వాడి చనిపోయాడు. మీరందరూ కలిసి మాకు సాయం చేయండి. పద్మదేవేంద్ర రెడ్డి వాళ్ళందరూ కలిసి ఏదన్నా ఒకటి చేయండి. ఇల్లు లేదు, ఏది లేదు. 3 పిల్లలు, ఏమి ఏది లేదు. పిల్లల్ని చదువుకోవాలంటే మీరే ఏదన్నా ఒక సాయం చేయాలి. కూలి పని పోతావా? ఏం పని చేస్తున్నావు? ఇదే మేస్త్రి పనికి. ఇక ఆధారం లేదు, ఏం లేదు. ఇట్టుగానే డంబులో వాడిపోయాడు, బట్టకు చనిపోయాడు, స్నానం చేస్తాను పోయాడు. ఇక ఇల్లు లేదు, ఈయన లేదు. జర పిల్లలకు జర కాపాడు. పిల్లలు ఇక ఏం చేసుకొని బతుందా పిల్ల? కూలి చేసుకొని బతు ఎందాక బతుందా పిల్ల? 3 ఇళ్ళు పట్టుకొని ఒక ఇల్లు లేకపోయి ఈయనం లేకపోయి ఎట్నాలు 8 దండం పెడతా. లేదు ఇన్ని పైసలు చేయి పిల్లల పేరు మీద కాలు మొత్తం ఎట్లా బతుంది?